ఈ విశ్వానికి అర్జునుడి ద్వారా బోధించిన బోధ భగవద్గీత. అర్జున యోగివిక, అన్నిటికన్నా జ్ఞానయోగం గొప్పది. జ్ఞానం చేయి జ్ఞానయోగివిక. అర్జున యోగివిక అని విశ్వం అంతా సందేశం ఇచ్చారు. అర్జున, నువ్వు గొప్ప యోధుడివే కానీ యోగివి కాలేదు, అందుకే ఏడుస్తున్నావు. అసలు ఎవరికి ఏడవడానికి అర్హత లేదు. బతికి ఉన్నవాడి పట్ల కానీ చనిపోయిన వాడి పట్ల కానీ దుఃఖం తగదు. పుట్టుకతోనే సావు సిద్ధం, సావుతోనే మళ్ళీ పుట్టుక కూడా సిద్ధం. అసలు నువ్వు శరీరానమే కాదు, నువ్వు శాశ్వతమైన ఆత్మస్వరూపు. శరీరం సస్తే ఆత్మ సావదు. శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సంసారంలో సహజంగా యథావిధిగా నీ కర్తవ్యాన్ని నెరవేర్చు అర్జున. నిమిత్త మాత్రుడిగా ఉండు, కర్మఫలాన్ని ఆశించుకో. కర్మయోగివిక. అన్ని పరిస్థితుల్లోనూ అపజయాలను సమంగా తీసుకుంటూ సమత్య యోగివిక. ధ్యాన సాధన చేయి ధ్యానయోగివిక. నీది నాది అన్న భావం తీసివేసి భక్తి యోగివిక. శరీరం క్షేత్రం, ఆత్మ క్షేత్రజ్ఞుడు అన్నది మననం చేసుకుంటూ జ్ఞానయోగివిక అర్జున. మనం శరీరం కాదు, ఆత్మ అనే స్ఫూర్తి ఒక్క క్షణం కూడా మరవరాదు. సత్యం ఎన్నటికీ ఎప్పటికీ ఒక్కటే. కృతాయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపరయుగంలో కానీ, మరి కలియుగంలో కానీ, అదేవిధంగా సత్యం పొందే మార్గం కూడా ఒక్కటే. ధ్యానయోగులు కండి అని సంసారంలోనూ ఉంటూ ధ్యానాభ్యాసం చేయాలి. సంసారంలోనూ ఉంటూనే సమత్వాన్ని అభ్యాసం చేయాలి. ధ్యానస్థితిలో ఉంటూను సదా నీ కర్తవ్య ప్యానంలో ధర్మానుష్ఠానం విరాజిల్లాలి. అర్జున యోగి భవ అర్జున. నీ జన్మలో నీ కర్తవ్యాన్ని, నీ కర్తవ్య కర్మలను నెరవేర్చు. జ్ఞానయోగివిక అర్జున, ఆత్మయోగివిక.